అది ఫస్ట్ నేను చేసినాను చేసి అంటే నేను కొట్టినా ఒక ఎకరాన్ని కొట్టి చూద్దామని నీకు పనిలో ఫస్ట్ నాతో ఆయన నమ్మరు కానీ వేసిన ఒక చూద్దామని ఒక ఎకరాలు చేతే తీసుకున్నాను. మా మామ 3 రోజునే పని చేస్తుందని చెప్పినారు kasi అంటే దాన్ని కష్టం చేయలేదు. 3 రోజు పోయింది సార్ మాకు లాభం కానీ ఈ ఊర్లో వేరే ఆయిల్ మందులు కొట్టుకున్నారు కదా, వేరే ఆయిల్ మందులకి అయిన ఖర్చులకి వేరే ఆయిల్ మందు కొట్టినన్ని రోజులకి కంపేర్ చేస్తే మన ఖర్చు మన పనితనం ఎట్లుంది? బానే ఉంది. ఖర్చు తక్కువ పనితనం బాగుంది సార్. దీనికి పేరు పెట్టడానికంటే వేరే ఏమి లేదు. ఆ పంచాయతీ తినుకందు సార్ కొంచెం పంచాయతీ మీకు సపోజ్ మీరు ఈ ఊర్లో నేను అబ్జర్వ్ చేసిన, మేము చాలా ఊర్లు తిరుగుతాం రెగ్యులర్ గా, మాకెక్కడ కూడా మన అవి కొట్టిన వాళ్ళు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కొట్టిన వాళ్ళు నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఏది మందు మంది కొట్టిన వాళ్ళు 3 సార్లు 4 సార్లే, కెమికల్ కొట్టిన వాళ్ళు ఏమో 7 సార్లు 8 సార్లు. వేరే ఇప్పుడు మీరు కొట్టిన వాళ్ళే కూడా ఇప్పుడు ఆ చైన్ కానీ అడిగితే అదే వేరే కంపెనీలే కొడితే 5 సార్లు 6 సార్లు కొడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన పెద్ద ఇందాక ఆయన 6 రౌండ్లు కొట్టినాడు. అదే మన కానీ 6 రౌండ్లు కానీ కొడితే నువ్వు ఇట్లా నడవలేవు తోటలో. ఎందుకంటే నడవలేకపోవటం, ఇప్పుడు ఇట్లా పెరిగేది ఏం లేదు, ఇట్లైనా పెరుగుతుంది. నీకు ఈ పెరగాల కొమ్మ సాగాలి మొత్తానికి పెరిగే అవసరం లేదు సార్. ఇది ఎంత తక్కువ ఉంటేనే మాకు అంత మంచిది. నీకు ఈ కొమ్మ ఏమంది, సపోజ్ ఈ కొమ్మకి నువ్వు ఒకటే కాయ ఉంది కదా, నీకు ఇది మంచిగా ఫస్ట్ నుంచి నువ్వు ఇప్పటికి 3-4 సార్లు కొట్టుండుంటే నీకు ఈ కొమ్మకి 6-7 కాయలు ఉన్నాయి. డ్యామ్ షూర్ ఉండే. నేను చూపిస్తాను. ఏమంటే ఫస్ట్ తూరు చెట్టు మొలిసిన తర్వాత నేను వర్షం నీళ్ళు కట్టినా. నీళ్ళు కట్టిన ఒక 15 రోజులు వర్షం పడే ఇంటున్నప్పుడే అట్లా పడిపోయి దీనికి ఏది ప్రాబ్లం మట్టి కూడా ఇది ఉంది కాబట్టి ఎక్కువ రోజులు అంటే మట్టి మాదిరి కొంత కాదు. అదే దాంట్లోనే నిలబడి కాపాట్టేసింది. కాపాట్టిన తర్వాత చెట్టు పెరగడం ఆగిపోయింది. ఆగడం ఇప్పటి వరకు పని దాని కారణం మరి ఇక్కడ మందులు వాడిన మీరు ధరణి కొట్టి ఎన్ని రోజులు అయింది? 20 రోజులు అయింది. 20 రోజులకి మీకు ఏం కనపడలేదు కదా వర్షం? ఏది 20 రోజుల నుంచి మళ్ళీ వర్షము మొత్తం ముసురు పెట్టుకొని ఉంది. అయినా కానీ తోటకంటే మంది ఏం లేదు. 15 రోజులకు ఒకసారి, నెలలో 2 సార్లు 700 ఒకసారి కంటే 2 సార్లు కలిపి 1400 4 నెలలు కొట్టిర్రంటే మీరు అంటే పురుగు మందు మనం దీంట్లో మామూలుగా మంది కొట్టే దాంట్లో పురుగు మందు తక్కువ అవసరం పడుతుంది. మాక్సిమం ఎక్కువ రావట్లేదు. వచ్చినా మన దగ్గర వేరేది ఉంటది, లేదన్నా మీరు వేరేది ఏదైనా తెచ్చి కొట్టుకున్నా మీ రేట్ ఏది ఏదైనా కొట్టుకుని నడిచిపోతుంది. సపరేట్ గా పోయాలి తోచడం. మేమేమంటున్నామంటే దీన్ని కొట్టిన తర్వాత లేదు అట్లేం లేదు, అట్లా అవసరం లేదు. మళ్ళీ కూలి కావాలా, మళ్ళా నీళ్ళు కావాలా, అది బడ్జెట్ ఎక్కువ వేస్ట్. అట్లా దీన్ని కలుపుకునేటప్పుడు దాన్ని సపరేట్ కలుపుకుంటారు. మీరు కిట్ తెచ్చుకునేటప్పుడే మీకు పురుగు పొడి ఉంది అనుకుంటే మనకు 500 ఉంటది. ఏది మిర్చికి కానీ ఎలాంటి పురుగున్నా పోతుంది. మీకు అంత లేదు నాకు పురుగు అనుకుంటే అదే ఒకటి తెచ్చుకొని 2 ఎకరాల మీద కొట్టుకోండి, అప్పుడు 250 పడుతుంది. మీ అవసరాన్ని బట్టి ఆడున్న పవర్ ని ఆ పురుగును బట్టి చూసి కొట్టుకోండి. మనం ఒక టైం అది టైం ఇది కలుపుకుంటే నడిచిపోతుంది. మీకు ఎట్లయినా నడుస్తుంది. కాకపోతే మీ కూలీలు కానీ అన్ని చూసుకోవాలి కాబట్టి సపరేట్ పోసుకొని కొట్టుకోండి ఆ రోజే. ప్లస్ 20 రోజుల దాకా నీకు పని చేస్తుంది. మేమేందంటే 20 చెడిపోయిన తర్వాత అట్లా కాకుండా 15 రోజుల్లో కొట్టుకో. 10-15 రోజులు కొట్టుకుంటే మనకు కూడా ఏదైనా కంట్రోల్ అయిపోతుంది. నీకు ఇప్పుడు నా 4 నెలలు అనుకున్నా ఎగ్జాంపుల్, 4 నెలల్లో ఇప్పుడు వాళ్ళు అది కొట్టిన వాళ్ళు 10-12 రోజులకు కొడదామంటారు. సరే ఈ రెగ్యులర్ పత్తి అయినా 15 రోజులకు ఒకసారి అది కొట్టినావు ఇది కొట్టినావు అనుకున్నాను. ఒక తూరు కొట్టినాక 20 రోజుల వరకు కొట్టాలంటారు. 15 రోజులకు ఒకసారి కొట్టుకుంటే సపోజ్ నీకు 4 నెలలకు అది కొట్టినావు, 4 నెలల్లో 8 సార్లు అది కొడతావు. 4 నెలలు 8 సార్లు కొట్టినావు అనుకో, నీకు అప్పుడు ఖర్చు ఎట్లా వస్తుంది? 4 నెలలకు వచ్చి 4 కిట్లు ఎకరం మీద 2 సార్లు కాబట్టి 2 సార్లకు వస్తుంది. ఒక కిట్లు ఒక నెలకు వస్తుంది. 4 నెలలకి 4 కిట్లు. 4 కిట్లు అంటే 4000, 4 16 5600 రూపాయలు అవుతుంది. ఏది 8 సార్లు మందు కొట్టుకోవడానికి 5600 అవుతుంది. అదే నువ్వు వేరే ఆయిల్ మందు కొట్టుకోవాలనుకుంటే 1900 చొప్పున 8 సార్లు 8972 అంటే 15200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది 5600 ఖర్చు అవుతుంది, అది 15200 ఖర్చు అవుతుంది. అంటే నువ్వు ఇది ఇంకా అది 3 సార్లు ఖర్చు అవుతుంది. ఇది 5000 అంటే అది 15000 అంటే నీకు 3 సార్లు ఖర్చు అవుతుంది. అంటే నువ్వు ఎకరం పెట్టుబడి
మన దాన్ని కొడితే నీ 3 ఎకరాల పెట్టుబడికి వస్తుంది. 3 ఎకరాల పెట్టుబడి వెళ్ళిపోతుంది. నువ్వు 1 ఎకరానికి వేరేది కొట్టే పెట్టుబడి తోటి 3 ఎకరాలు మన దాంతో కొట్టుకోవచ్చు. ప్లస్ నేను డ్యామ్ సూర్గా చెప్తా, 8 సార్లు కింద మన మందు ఆ తోటలో పడ్డదంటే తోట చూడటానికి చాలా తేడా ఉంటుంది. మీరు 5-6 సార్లు కొట్టిన తోటలే తట్టుకోలేము అసలు, అంత బాగుంటుంది. కొమ్మలు మంచిగా వస్తాయి. మీరు అది చూసుకోండి. అదే వాడుతున్నారు. ఇంకొకటి మీరు కంపారిజన్ ఈ ఊర్లో వేరే వాళ్ళది ఉన్నది కాబట్టి చెప్తున్నా. మీరు ఇది సపోజ్ 700కి ఇస్తున్నాం, మనము ఇంకొకటి ఏదో 1900 2000 పెట్టి తెచ్చుకొచ్చుకున్నాం. నీకు ఇది ఒక స్టేజ్ వరకు ఇది బాగానే ఉంది, అది బాగానే ఉంది అనుకో సపోజ్. తర్వాత స్టేజ్ దాటినాక దానికన్నా ఇది ఏమన్నా మేము డల్గా అనిపిస్తే మీరు అప్పుడు మంది 1200 కిట్ ఒకటి ఉంది, 1000 రూపాయల కిట్ ఒకటి ఉంది, 2 ఉన్నాయి. ఇంకా దాంట్లో ఏదన్నా మార్చండి. అప్పుడు దానికి పవర్ ఇంకా ఎక్కువ అవుతుంది. తేడా కనబడిచిందంటే పవర్. అప్పటికి కూడా మన 1200 కిట్ తోటి ఇలా 1900 కొట్టుకుంటే మన 1200 ఇంకా బంగారం. కాకపోతే నేను అది కూడా వద్దంటున్నా. ఇప్పుడు కంపెనీ మందే 1200 అమ్ముకుంటే ₹1 ఎక్కువ వస్తుందేమో, కానీ నేను 700 ఎందుకు కొట్టుకోమంటున్నా అంటే చాలు, పత్తి చాలు, మంచి కాపు వస్తుంది. పెట్టుబడి ఎక్కువ రేట్ కాదు సార్. కాపు సెట్టింగ్ సపరేట్ అని అవన్నీ వేసుకున్నారంటే కానీ చాలా ఇబ్బంది. ఇంకా అన్నట్టు కలిపి ఇదే ఉంటుంది. మీరు ఎర్ర తెగులు వచ్చే టైం ఎప్పుడన్నా వచ్చిందంటే, ఎర్ర తెగులు వచ్చినప్పుడు మాక్సిమం మన దాంట్లో తక్కువ వస్తుంది, అయినా మన దాంట్లో కూడా రాకుండా ఏముండదు. దానికన్నా సపోజ్ వేరే మందు కొట్టిన దానికన్నా మన దానికి కొంచెం లేట్కి వస్తుంది. మీరు వస్తుంది ఎర్ర పురుగు కాదు, ఎర్ర తెగులు వచ్చి చేయాలని ఎర్రగా అయిపోయిపోతాయి. ఆ టైంలో ఏంటంటే ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ తెచ్చి 1-2 సార్లు కొట్టుకోండి. మాక్సిమం ఎర్ర తెగులు కూడా తొందరగా వస్తుంది. మీరు ₹1000 1200 పెట్టి పురుగు మందు ఏదన్నా తెచ్చేది ఉంటే సపోజ్ మంది 500 రూపాయల మందు తోటి వేరే దానికి నీకు ₹1000 సమానం రేటు ఆ పవర్ కి. తక్కువదంటే దాని తక్కువ ఉంటది. మంది మీరు సపోజ్ కొరాజిన్ గానీ ఇంకేమన్నా తెస్తే మంచి రేటు ఆ రేంజ్ కొట్టుకున్నప్పుడు మన 2 ఎకరాలు కొట్టుకోవచ్చు. మంది 250 రేంజ్ లో పడుతుంది. నీకు ఆ పవర్ దాని సరిపోతుంది. అవసరాన్ని బట్టి కొట్టుకుంటే మాత్రం 500 2 ఎకరాలు కొట్టుకోవచ్చు. కొట్టుకుంటే మీకు మాక్సిమం అది కూడా అవసరం ఉంటే పురుగు మందు మీకు పురుగు కనపడ్డప్పుడే, లేకపోతే అవసరం లేదు కనపొద్దు. సరే. ఇంకొకటి మీరు కంపేర్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా చేసేటప్పుడు కానీ మన ఖర్చు ఎంత అవుతుంది, పొలం ఎట్లుంది, మనకు అంత పెట్టి ఏం లేదబ్బా బిర్యానీ మంచిగా ఉంటుంది అనకి ఎగ్జాంపుల్, మంచిగా ఉంటుంది కదా అని ₹200 పెట్టి రోజు కొనుక్కొని తినం కదా. మనకి అందుబాటులో పప్పన్నమైనా లేకపోతే మనకి ఆ బిర్యానీ రేంజ్ లో మనకి లాభం జరుగుతుందంటే నీకు ఇంట్లో ఉన్న వస్తువులతోటి అయిపోతుంది కదా తక్కువ రేట్లో అన్నం కూర. నువ్వు రెస్టారెంట్ కు పోయి ఎందుకు తినాలా? రెస్టారెంట్ కు పోయి తినొచ్చు, అది సూపర్ ఉంది, ఇంట్లో ఉన్నది బాగాలేదంటే రోజు తినేది తక్కువలో వచ్చేది ఏది మనకు నచ్చదు, కానీ మన పెట్టుబడి దక్కేసుకోగల. అట్లా కంపేర్ చేయండి, దాని తాతలాగా అవుతుంది. అట్లా కంపారిజన్ లో కొంచెం ఆలోచన చేయండి. అయినా కానీ ఆ 1900 దానికి మన 700 చాలు, 10 శాలకు అది చాలు. దానికి కొడుతుంది.